త్రిభాషా విధానంపై సిబిఎస్ఈ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకి త్రిభాషా విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు కూడా మినహాయింపు లభించింది. అయితే ప్రజెంట్ 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రం త్రిభాషా విధానం అమలవుతోంది. ఇప్పటికే 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకి 3వ భాషకి ఆయా స్కూళ్లలోనే ఇంటర్నల్ మార్కులు ఇచ్చేలా వెసులుబాటు కల్పించారు. ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలో చేరుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చేసరికి 3వ భాషకు కూడా బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుందని సిబిఎస్ఈ గైడ్లైన్స్లో పేర్కొంది. అలాగే ఎంచుకున్న 3 భాషల్లో కనీసం 2 భాషలు ఖచ్చితంగా భారతీయ భాషలై ఉండాలని సిబిఎస్ఈ స్పష్టం చేసింది. ఇప్పటికే 2 విదేశీ భాషలు ఎంచుకున్న 7, 8 తరగతుల విద్యార్థులు అదనంగా 1 భారతీయ భాషను చదివితే సరిపోతుందని వెల్లడించింది. దివ్యాంగులు, విదేశాల్లోని సిబిఎస్ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులకు థర్డ్ లాంగ్వేజ్ నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చింది. 3వ భాష బోధన విషయంలో ఇబ్బందులు లేకుండా రిటైర్డ్ టీచర్లు, పీజీ చేసిన వారితో వర్చువల్, హైబ్రిడ్ విధానాల ద్వారా బోధనని అందించాలని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. భాషలు నేర్చుకోవడం కేవలం మార్కుల కోసం కాకుండా విద్యార్థుల సమగ్ర వికాసానికి ఉపయోగపడాలని తెలిపింది.